భారతీయ పేమెంట్స్ వ్యవస్థను చూసి అగ్రరాజ్యాలు సైతం కుళ్ళుకుంటున్నాయి. నడి రోడ్డుపై కూడా టెక్నాలజీ యూజ్ చేసి సెకన్ల వ్యవధిలో చెల్లింపులు చేయడం అనేది అంత తేలిక కాదు. కానీ ఆ అసాధ్యాన్ని యూపీఐ ద్వారా ఇండియా సుసాధ్యం చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ తరహా పేమెంట్స్ పై లిమిట్ లేదా ఛార్జీలు లేకపోవడం యూపీఐ సక్సెస్ కు మెయిన్ కారణంగా కనిపిస్తోంది. సాఫీగా సాగిపోతున్న ఈ యూపీఐ చెల్లింపులకు త్వరలోనే కొన్ని బ్రేక్స్ పడబోతున్నట్లుగా మీడియా నివేదికలు చెబుతున్నాయి. కొన్ని లిమిట్స్ విధించాలని నియంత్రణ సంస్థలు భావిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్. ఇదే వ్యవహారంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పీసీఐ, ఆర్బీఐ కలిసి సంభావ్య పరిమితులపై చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి రోజువారీ యూపీఐ లావాదేవీల సంఖ్య లేదా విలువపై ఎటువంటి లిమిట్ లేదు. అందుకే ప్రజలు ఈ సేవల్ని నిస్సందేహంగా స్వీకరించారు. అయితే 80% మార్కెట్ వాటా కలిగిన గూగుల్ పే మరియు ఫోన్ పే వంటి ప్లేయర్స్ ఆధిపత్యం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో యూపీఐ పర్యావరణ వ్యవస్థ స్థిరత్వానికి ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఎన్పీసీఐ భావిస్తుంది. రానున్న రోజుల్లో ఏ పరిస్థితినైనా సరే చాలా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ప్రొవైడర్లపై పరిమితులు విధించాలని ఎన్పీసీఐ ఇప్పటికే ప్రతిపాదించింది. ఇకపోతే ఒక్కో యాప్ పైన 30% వాల్యూమ్ క్యాప్ పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే బ్యాంకులు వ్యక్తిగత లావాదేవీలపై రోజువారీ లిమిట్ విధించాయి. ఎన్పీసీఐ లిమిట్ విధిస్తే దాని ఎఫెక్ట్ వినియోగదారులపైన ఉంటుందని విశ్లేషకుల అంచనా. యూపీఐ పేమెంట్స్ పరిమితులపై ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే పరిశ్రమ ఫీడ్బ్యాక్ మరియు కస్టమర్స్ పై ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఎన్పీసీఐ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి డెసిషన్ కు వస్తుందని భావిస్తున్నారు. ఇకపోతే నిబంధనల్లో ఏవైనా చేంజెస్ చేయాలని భావిస్తే వాటిని ముందుగానే యూజర్స్ కు స్పష్టంగా చాలా క్లారిటీగా తెలియజేస్తారు. కాగా కొత్త ప్రొవైడర్లను ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో ఉత్తేజకరమైనటువంటి ఫీచర్స్ ను పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం.